నేను కూడా వారితో కలిసి వ్యవసాయం చేశాను. నేను భారత ఆహార సంస్థలో 1976 చేరి 2013లో రిటైర్మెంట్ అయ్యాను. నా అంబిషన్ రైతులకు సేవ చేయడం కానీ పనిపెట్టుకొని 37 ఏళ్ళు రైతులకు సేవ చేశాను. ఈరోజు నేను రైతుల పక్షాన మాట్లాడడానికి తెలంగాణ ఫార్మర్స్ ఫెడరేషన్ నడుపుతున్నాను. జనరల్ సెక్రటరీ. మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, రైతులతో మాత్రమే సంబంధం. ఇప్పుడు కూడా నేను రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అభ్యుదయ రైతులో పనిచేస్తున్నాను. ఇప్పుడు కూడా అందుకనే మా అబ్బాయిని మేము చదువుకునే జాబ్ చేసేటప్పుడు మా పరిస్థితి సరిగా లేక ఒక మెడికల్ స్టూడెంట్ తయారు చేయాలి కాబట్టి మా అమ్మగారు నన్ను ఒక డాక్టర్ చేయాలనే ఆలోచనతో ఇంకా ఆ కోరిక నెరవేర్చుకోవచ్చు. అయితే ఈరోజు ఫార్మర్స్ డే అని ఈ పిల్లలందరికీ తెలియదు. ఈరోజు మాట్లాడుతూ చివరిగా ఇద్దరు పిల్లలు ఈరోజు రైతు దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నామని చెప్పారు. గౌరవ మాజీ ప్రధాని స్వర్గస్థు శ్రీ చౌదరి చరణ్ సింగ్ గారు రైతు బాంధవుడు. అయితే భారత ప్రభుత్వం వారు వారి జన్మదినాన్ని రైతుల దినంగా చేసుకుంటారు. మేము కూడా మా కార్యాలయాల్లో వారి ఫోటో పెట్టుకుంటాము. వారి ఈరోజు గుర్తు పెట్టుకుంటాము. మీరు మమ్మల్ని ఈరోజు ఇక్కడ పిలిచి చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు ఈ యాజమాన్యం కూడా ఈ పిల్లలను రైతుల గురించి తెలియజేయడానికి చేశారు. కొంతమంది పిల్లలు కాకుండా పిడుగులాగా రైతుల గురించి కొన్ని సమస్యలు కూడా మాట్లాడిండు. చౌదరి చరణ్ సింగ్ గారిని కూడా గుర్తుపెట్టుకున్నారు. చాలా సంతోషం. రేపు మీరంతా డాక్టర్స్లో, సైంటిస్టులో, ట్రావెలర్స్ ఏదో ఒకటి, రోలర్స్ కాకుండా పర్వాలేదు కానీ మీరు ప్రజలకు అన్నం పెట్టే సైంటిస్టుని. నేను మా అబ్బాయి పెళ్లి చేసేటప్పుడు నిజంగా ఒక హార్టికల్చర్ అమ్మాయిని పెళ్లి చేయాలని చూస్తే కుదరలేదు. ఎందుకంటే మాకున్న 50 నుంచి 100 ఎకరాల వ్యవసాయ భూములు చూసుకోవడానికి సరిపోతుంది. ఆమె ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదనుకుంటే అటువంటి ఆలోచన మాకు నెరవేరలేదు. మాకున్న ఇద్దరు మనవరాళ్ళు కూడా వాళ్ళందరూ స్టాల్వర్స్ తయారు చేసి ఒక్కొక్కరిని ఒక సబ్జెక్టులో పర్ఫెక్ట్ చేయాలనే ఒక ఆలోచన ఉన్నాం మేము. అట్లా మీరందరూ ఇప్పటివరకు అందరూ చెప్తున్నారు మీ గురించి. బాగా కష్టపడి చదువుకొని ఇంటికి దూరం ఉన్నాము, ఇంటికి రాలేదని బాధపడకూడదు. బాగా కష్టపడి చదువుకొని ఈ 1 year కష్టపడి మీరు అందరూ డాక్టర్స్ అది ఇది అయిన తర్వాత ఈ కాలేజీ యాజమాన్యానికి కూడా మంచి పేరు ఉంది. మీ వాళ్ళు ఇక్కడ చదివించుకున్న తల్లిదండ్రులకు మా లాంటి వాళ్ళందరూ కూడా ఒక గొప్ప పేరు తీసుకొస్తే మేము కూడా చాలా సంతోషపడతాం. మీరు ప్రతి సంవత్సరం ఈ రైతు దినోత్సవాన్ని జరుపుకొని ఈ పిల్లలకి ఇన్స్పిరేషన్ ఇవ్వడం వల్ల సమాజానికి ఒక మెసేజ్ పోతుంది. కాబట్టి దీన్ని ఎప్పటికీ జరపండి. మేము కూడా అవకాశం ఉంటే మీ దగ్గరకు వస్తాం, మీకు సూచన సలహాలు కూడా ఇస్తాము. అంతా బాగానే చేశారు కానీ చౌదరి చరణ్ సింగ్ గారు ఒక ఫోటో పెట్టలేకపోయినా ఒక పెద్ద వెలిగే కనిపించింది నాకు. ఎందుకంటే మీరు ఈ కాలేజీలో ఒక చరణ్ సింగ్ గారు ఒక ఫోటో పెట్టండి, చాలా బాగుంటుంది. ఆ పిల్లలు ఎవరంటే తెలుస్తుంది, అది బాగుంటుందని నా సూచన. మీ అందరికీ అనుకుంటున్నాము. మీకు శుభాశీస్సులు, మీకు శుభాకాంక్షలు. బాగా చదువుకొని పైకి రండి. ఈ సంస్థ పేరు కూడా నిలబెట్టాలని చెప్పేసి మరొకసారి మీ అందరికీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. డిగ్రీ అప్పట్లో డిగ్రీ అంటే ఇవాళ ఆయన కావాలంటే ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ అవుతానికి స్కోప్ ఉన్న వ్యక్తి. కానీ వ్యవసాయం మీద మమ్మకాలు. కొడుక్కి ఒక హార్టికల్చర్ ఇస్తే ఒక అమ్మాయిని తీసుకొని చేద్దామని చేయలేకపోయామని అంటే ఉన్న పొలాన్ని చక్కగా సాగు చేయడానికి ఒక తోడు. అసలు ఆలోచన విధానం చూడండి. కొడుకుని డాక్టర్ చేయలేకపోయా, కనీసం మనవరాలు అంటే ఒకటి నాన్న వాళ్ళు పడ్డ కష్టం ఏంటో వాళ్ళకి తెలుసు. కాబట్టి మళ్ళీ ఆ ప్రొఫెషన్లోకి తీసుకురావాలంటే భయపడిపోయే పరిస్థితి అయిపోయింది. అందుకే ఇవాళ మన మేనేజ్మెంట్ రైతుల యొక్క ఇంపార్టెన్స్ ప్రతి స్టూడెంట్కి తెలియాలని అన్ని క్యాంపస్లో జరుగుతుంది ఈ కార్యక్రమం. అందులో మనకు ఒక
ఒక్క విషయం చెప్పారు. చౌదరి చరణ్ సింగ్ గారి ఫోటో లేకపోతే నిజంగా ఆ లోపాలు చెప్పగలిగిన వ్యక్తులే నిజమైన మన ఆత్మీయులు, గుర్తుంచుకోండి. దాన్ని ఆయన లోపల మనసులో ఉంచుకొని వెళ్ళిపోతే మనం ఎప్పటికీ అది కరెక్షన్ చేసుకునేవాళ్ళం కాదు. కాబట్టి అట్లా అంత పెద్ద వయసులో ఆయన వ్యవస్థ మీద పూర్తి పట్టున్న వ్యక్తి కాబట్టి ఆ లోపాన్ని చక్కగా వివరంగా చెప్పగలిగారు. చౌదరి చరణ్ సింగ్ ఆయన మన భారతదేశానికి ఒక ప్రధానమంత్రిగా చేశారు. ఆయన రైతుల పాలిట, అంటే ఆయన ఒక్కడనే ఆయన జన్మదినాన్నే రైతు దినోత్సవంగా చేసుకున్నారంటే మిగతా వాళ్ళు ఎవరు అంత రైతుల గురించి ఆలోచించలేకపోతున్నారు. కనీసం మీరన్నా భవిష్యత్తులో ఆలోచించాలి, భవిష్యత్తులో మీ నుంచైనా సరే ఒక స్పందన రావాలనే కార్యక్రమంతోనే అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. కాబట్టి పెద్ద ఆయన 73 ఏళ్ల వయసులో స్టిల్ వర్కింగ్, రిటైర్ అయినా కూడా ఇంకా వర్క్ చేసుకుంటాం. మీ అదృష్టం, మీ ఆశీస్సులు 100% మీకు. మీ అందరూ మంచిగా మీ తల్లిదండ్రుల ఆలోచనకు అనుగుణంగా మీ జీవితాన్ని సెట్ అవ్వాలని కోరుతున్నారు. ఖచ్చితంగా పెద్ద ఆయన ఆశీస్సులు మీకు ఉంటాయి. అట్లానే మీ అందరూ నిండు మనసుతో ఈ 1500 మంది పిల్లలు తాతగారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలని మనస్ఫూర్తి కోరుకుంటే సాధ్యం.